ఈజీగా అయిపోయే పెసరొడియాల కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. వీటికి సరిపడా పెసరొడియాలు వీడియోలో చూపించినన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పెసరొడియాలు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ వేసి వేగనివ్వాలి. ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. ఆనియన్స్ బాగా వేగాలంటే చిటికెడు ఉప్పు వేయాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి బాగా మీడియం ఆర్ లో ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వాలి. ఒకసారి అవి బాగా ఫ్రై అయ్యాయి అనిపించాక ముందు వేపుకున్న వడియాలు వేసి ఒకసారి కలపాలి. తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని అవి కొంచెం వేగాయి అనిపించాక వడియాలు మునిగేంత వరకు చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలుపుకుని రుచి చూసుకుని సిమ్‌లో మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వడియాలు ఉడికాయో లేదో చెక్ చేయాలి. అంతా బాగా కుక్ అయింది అనిపించాక చిన్న గ్లాస్ పాలను వేసి కలిపి మొత్తం మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. పాలు ఇష్టం లేని వాళ్ళు ఆ స్టెప్‌ని స్కిప్ చేయొచ్చు. తర్వాత కూరంతా దగ్గరకు అయిందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతే, కర్రీ రెడీ.